ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, అదే మేము ఫస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్న ట్రిప్ ఫైనల్ ఇయర్లో, అది కూడా ఫైనల్ వీక్లో అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. మా ట్రిప్ వచ్చి మేము అనంతగిరికి వెళ్ళామన్నమాట. సో ఈ ట్రిప్ మొత్తాన్ని కూడా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోదు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళిన ట్రిప్ మన లైఫ్లోనే చాలా అంటే చాలా మెమరబుల్. సో ఇక్కడ వీడియో అన్ని క్లిప్స్ కూడా నేను ఆల్మోస్ట్ మీకు యాడ్ చేస్తున్నాను. మేమైతే అనంతగిరి వెళ్తున్నాం. సో మా గ్యాంగ్ మొత్తాన్ని చూసేయండి. చూడండి, మెల్లగా హీరోయిన్స్ హీరోస్లా దిగుతున్నారు ఇందులో నుంచి. అయితే వీళ్ళందరూ వచ్చి మా గ్యాంగ్ మెంబర్స్ అనమాట. అందరూ కమిటీ కుర్రాలు మూవీ చూసే ఉంటారు. ఈ రోజులు మళ్ళీ రావు, అసలు ఆ రోజులు ఏమో కానీ ఈ రోజులు రియల్గానే లైఫ్లో మళ్ళీ రావు. కాబట్టి ఈ క్షణం ఈ రోజుని మనం బాగా ఎంజాయ్ చేయాలి. సో మేమైతే సక్సెస్ఫుల్గా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసాము. ముందుగా ఇక్కడ వచ్చి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వికారాబాద్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఆగి ఇక్కడ రాఘవేంద్రలో టిఫిన్ అయితే చేసుకున్నాం. ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. కొందరు వచ్చి మసాలా దోశ, ప్లెయిన్ దోశ, వడ, ఉప్మా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ని అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ రాఘవేంద్రలో అన్ని టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చి ఉప్మా తీసుకుంది, నేను వచ్చి వడ తీసుకున్నాను. సో ఇలా డిఫరెంట్గా అయితే అందరూ ట్రై చేశారు. టిఫిన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మేము నచ్చిన టిఫిన్స్ అన్నీ కూడా చేసేసి నచ్చిన వాళ్ళు ఇక్కడ టీ అయితే తాగేశారు. తాగేసిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే అందరూ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. నచ్చిన వాళ్ళు ఇక్కడ టీ అయితే తాగేశారు. ఇక్కడ నుంచి మేము ఫస్ట్గా అనంతగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి ట్రెక్కింగ్కి అయితే వెళ్తామన్నమాట. జర్నీ అంతా కూడా చూసేయండి. ఇప్పుడు ఇలా వెళ్తుంటే మిడిల్లో చాలా సాంగ్స్ అయితే పెట్టారు మా ఫ్రెండ్స్. చాలామంది స్టెప్స్ వేస్తున్నారు. మనం కూడా అప్పుడప్పుడు అలా ఒక్కొక్క స్టెప్ అయితే వేసామనుకోండి. ఫుల్ ఎంజాయ్ చేశారు మా వాళ్ళైతే. నెక్స్ట్ ఇక్కడ మేము టెంపుల్ దగ్గర అయితే ఆగాము. టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్తున్న కొద్దీ అంతా ఇంకా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు థర్డ్ క్లాస్లో అప్పుడు వచ్చానమాట. ఇప్పటికి చాలా చేంజ్ అయింది అంతా కూడా. ఇక్కడ మనకి వెళ్ళగానే ఒక హనుమాన్ స్టాచ్యూ అయితే పెద్దగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో మనకు కొన్ని మంకీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి నార్మల్ మంకీస్లా అనుకున్నాం మేమైతే, బట్ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డేంజరస్ అని చెప్పారు. సో అక్కడ నుంచి అయితే వచ్చేసినాం. ఇక్కడ కాలు కడుక్కుందామని కిందికి అయితే వెళ్ళినాం అనమాట. ఈ కిందికి వెళ్తుంటేనే మనకు మొత్తం ఫారెస్ట్ ఏరియా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది ఆ లొకేషన్ అంతా కూడా. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. లైక్ ఆంటీస్, అంకుల్స్, యూత్, ఇలా డిఫరెంట్ వాళ్ళు వాళ్ళ గ్రూప్లా ఫామ్ అయిపోయి ఇక్కడికైతే విజిట్ చేస్తున్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. మేమైతే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే ఒకసారి అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళేది అనంతగిరి హిల్స్కి అనమాట. మళ్ళీ మిడిల్లో ఇలా సాంగ్స్ పెట్టుకొని అందరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అందరూ అయితే అన్నీ మర్చిపోయి వైఫ్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా కొద్దిగా ముందుకెళ్తే మనకు అనంతగిరి హిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. వన్స్ హిల్స్ దగ్గరికి రాగానే మన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినాం మేమైతే. సో ఇక్కడ నుంచి మేము వెహికల్ని ఒక దగ్గర పార్క్ చేసేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక నంది స్టాచ్యూ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. అంటే 2 వేస్ ఉన్నాయన్నమాట. కొంచెం షార్ట్ డిస్టెన్స్లో ఒకటి ఉంటుంది, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఇంకో వే అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు కూడా ఎన్ని కిలోమీటర్స్ అన్నది ఐడియా లేదు. ఇక్కడైతే మనకి ట్రెక్కింగ్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ప్రింట్స్ పైన ఇచ్చారు, ఈ ఫ్లెక్సీస్ పైన. చూడండి, ఇక్కడ చాలా పీపుల్ అయితే వచ్చిండ్రు ట్రెక్కింగ్ చేయడం కోసం. ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా, అక్కడ దూరం నుంచి మా ఫ్రెండ్స్ కొందరు వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ట్రెక్కింగ్ అంతా కూడా చాలా సాఫీగా జరిగిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము ట్రెక్కింగ్లో కూడా. మీరు ఎప్పుడైనా అనంతగిరి హిల్స్ విజిట్ చేశారా, ట్రెక్కింగ్ చేశారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా కొద్ది దూరం వచ్చిన తర్వాత మాకు చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి. మరీ అంతగా ఏం లేవు, బట్ ఓకే. సో ఇక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇలా కొంచెం దూరం వెళ్తున్న తర్వాత మనకైతే మెయిన్ స్పాట్ అయితే ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇది మెయిన్ అనంతగిరి హిల్స్లో. ఈ పైనుంచి మనం వ్యూ అంతా చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. టోటల్ అనంతగిరి హిల్స్ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చి మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ వన్ 10 రూపీస్ అనుకుంటా. సో పైనకి ఎక్కేసి వ్యూ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే నేచర్కి చాలా దగ్గరగా వచ్చినామని చెప్పుకోవచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ అయిపోయామన్నమాట. బ్యాక్ వచ్చేటప్పుడు ఇంకో వే నుంచి వచ్చాము. సో అక్కడంతా వ్యూ అంతా కూడా ఇలా ఉంది.
చాలా అంటే చెప్తున్నా కదా, నేను చాలా పీస్ఫుల్గా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. మోస్ట్లీ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇక్కడ ఎంత బాగుందని. బట్ ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది కూడా దొరకదు, అన్నీ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మళ్ళీ మేము కొన్ని షూట్స్, వీడియోస్, ఫొటోస్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళాము. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అంటే చాలా అలసిపోయారు. సో నెమ్మదిగా వస్తున్నారనమాట. ఇక్కడ వీడియోలో చూడండి, నేను లేనని చెప్పి మా ఫ్రెండ్, ఓవర్ యాక్షన్ ఫ్రెండ్, నా టీషర్ట్ అయితే చూపిస్తున్నాడు. యాక్చువల్గా మేము సిగ్నేచర్ డే చేసుకున్నాం. ఆ టీచర్స్ అయితే ఇక్కడ తెచ్చుకొని కొన్ని ఫొటోస్ అయితే అలా దిగామన్నమాట. సో ఇదంతా మా గ్యాంగ్. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో రిటర్న్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు, లైక్ మిక్చర్, బనానాస్. సో వాటన్నిటిని అయితే మేము తింటున్నాం అనమాట ఇక్కడ. అప్పటికి చాలా హంగ్రీ అనిపించింది మాకు. సో అక్కడ ఏం ఫుడ్ అవైలబుల్గా లేదు కాబట్టి ఉన్నవైతే తింటున్నాం ఇక్కడ. ఇక్కడ మాకు నియర్ బై రెస్టారెంట్స్ కూడా అంతగా ఏం కనిపించలేదు. కనిపించిన దగ్గర వెజ్ వాళ్ళకి అంత ప్రిఫర్ చేసేటంత ఫుడ్ ఏం లేదని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళబోయేది కోట్పల్లి రిజర్వాయర్ అనమాట. రిజర్వాయర్ వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ నుంచి రిజర్వాయర్కి అయితే వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ అలా ఉన్నామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మేమైతే వచ్చేసినాం అనమాట. మనమైతే వాటర్లోకి వెళ్ళలేదన్నమాట, మా ఫ్రెండ్స్ కొందరు వెళ్ళారు. సో వాళ్ళనైతే అలా ఫొటోస్, వీడియోస్ అయితే తీశాను. ఇది ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ వాటర్ నచ్చే వాళ్ళు అయితే చాలా మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లో అయితే. నేనైతే అన్ని ఇట్లా వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ అలా వెళ్ళాను, బట్ అందులో అయితే తడవలేదు. బట్ చాలా బాగుంది, వ్యూ అంతా కూడా చాలా బాగుంది. సో వాటర్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయే దగ్గర ఒక బావర్చి అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అక్కడైతే ఆగాం. బట్ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు నాకే కదా, ఎవరికి కూడా నచ్చలేదు. మేము వచ్చి వెజ్ ఫుడ్ తిన్నాం, మా ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ తిన్నారు. బట్ అన్నీ కూడా చాలా అంటే చాలా యావరేజ్గా ఉన్నాయి. క్వాలిటీ అంత మెయింటైన్ చేయలేదు అనిపించింది. టేస్ట్ అయితే అస్సలు బాగోలేదు. ఏదో తినాలని అయితే తిన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక 1 అవర్ తర్వాత మేము మిడిల్లో చేవెళ్ళ దగ్గర ఇక్కడ టీ అయితే తాగామన్నమాట. దాని తర్వాత హాస్టల్కి అయితే రిటర్న్ అయిపోయాం. హాస్టల్కి రాగానే అయితే అందరూ బాగా ఎమోషనల్ అయిపోయారు. మనం లైఫ్లో ఎంత సక్సెస్ చూసినా కూడా ఇవన్నీ మెమొరీస్ మనకు చాలా మెమొరబుల్గా ఉంటాయి ఎప్పుడు కూడా. ముఖ్యంగా ఈ రాఖీ నుంచి నాకు మా క్లాస్ వాళ్ళందరితో కూడా మంచి బాండింగ్ అయితే ఏర్పడ్డది. వాళ్ళు కూడా ఒక ఓన్ సిస్టర్లా నన్ను బాగా ట్రీట్ చేశారు. సో అదైతే నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. సో లైఫ్ లాంగ్ ఇదంతా కూడా గుర్తుపెట్టుకుంటా. అండ్ ఈ వీడియోని స్పెషల్గా మా అన్నలందరికీ కూడా డెడికేట్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.